హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను మీ ప్రత్యూష సగటున మన భారతదేశంలో ఆరోగ్యంగా ఉండేవారి కంటే అనారోగ్యంతో బాధపడేవారే చాలా ఎక్కువగా ఉన్నారు. అసలు ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నారు? దీని గురించి చెప్పబోయే ముందు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న సిగ్నల్ టీవీ డిజిటల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వచ్చినట్లయితే చాలామంది నాతో సహా ఎందుకు అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎందుకు మనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. కానీ ఏ ఒక్కరు కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, అసలు మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, మనం వంటలో ఎలాంటి పదార్థాలు వాడుకుంటున్నాం అని ఎవరు ఆలోచించడం లేదు. ఎస్, నేను చెప్తుంది నిజమే. మనం సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలన్నా అనారోగ్యానికి గురవ్వాలన్నా మన వంటల నుంచే స్టార్ట్ అవుతుందండి. ఎలా అంటారా, మనం దాదాపు సగటున దేశంలో ఎవ్రీ ఇయర్ వచ్చేసి ప్రతి మనిషి 24 కేజీల వంట నూనెను వాడుతున్నారు. వంట నూనెను వాడుతున్నారు అనే బదులు తాగుతున్నారు అంటే కరెక్ట్ ఏమో. అసలు ఒక మనిషి ఎవ్రీ ఏడాది అంటే ప్రతి సంవత్సరం దాదాపు 24 కేజీల వంట నూనెను వాడుతున్నామంటే అసలు అది సాధారణమైన విషయమేనా? ఇంత మొత్తంలో మన ఒక్క మనిషి ఇంత ఆయిల్ని యూజ్ చేస్తుంటే మనకి అనారోగ్య సమస్యలు కాకుండా ఇంకేం వస్తాయి? ఇంత మొత్తంలో ఆయిల్ని ఒక మనిషి యూజ్ చేయడం వల్ల మనకి ఊబకాయం, అలాగే మన బాడీలో కొలెస్ట్రాల్ వంటి పెరిగిపోవడం, గుండె జబ్బులు, ఇలాంటి వ్యాధులు ఎన్నో వస్తాయి. అసలు ఇంకొక విషయం ఏంటంటే మన భారతదేశంలో ఆల్రెడీ మనం వంట నూనెను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ మనం వంట నూనె దిగుబడి కోసం ఇంకొక దేశాల మీద ఆధారపడుతున్నాయి. అసలు మన దేశంలో వచ్చేసి 1.1 కోట్ల టన్నుల ఆయిల్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ మనం ప్రతి ఏడాది మన భారతదేశంలో 2.5 నుంచి 2.6 కోట్ల టన్నుల వంట నూనె అయితే ఉత్పత్తి చేస్తున్నాం ఓవరాల్ మన భారతదేశంలో ఉన్న జనాభా మొత్తం. అయితే ఆల్రెడీ మనకి 1.1 కోట్ల టన్నుల నూనె ఉన్నప్పటికీ మనం రిమైనింగ్ దానికోసం మనం వేరే దేశాల మీద ఆధారపడుతున్నాం. అసలు ఏ దేశాల నుంచి మనకి ఏ ఆయిల్ వస్తుంది, ఎంత మొత్తంలో వస్తుంది, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తానండి. ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల చెప్పిన గణాంకాలు చెప్పుకొచ్చింది ఏంటంటే మనకి ఇండోనేషియా అలాగే మలేషియా నుంచి పామ్ ఆయిల్, అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయాబీన్ ఆయిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి మనకి సన్ఫ్లవర్ అయితే భారత్కి దిగుబడి చేస్తుంది. 2024 నవంబర్ అలాగే 2025 మార్చి మధ్య గత ఏడాది అదే కాలంలో పోల్చినట్లయితే మనకి భారత్ ముడి సోయాబీన్ నూనె వచ్చేసి దిగుమతి రెట్టింపు కంటే ఎక్కువ 19 లక్షల టన్నులకు చేరింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే 2023 అలాగే 2024 మధ్యలో మొత్తం వంట నూనె దిగుమతులు వచ్చేసి 16 కోట్ల టన్నులుగా ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే పారిశ్రామిక గణాంకాల ప్రకారం భారత వంట నూనె వినియోగంలో ప్రస్తుతం పామాయిల్ వచ్చేసి 37% కంటే పైగా ఉంది. ఆ తర్వాత స్థానంలో సోయాబీన్ వచ్చేసి 20%, ఆవ నూనె వచ్చేసి 14%, సన్ఫ్లవర్ ఆయిల్ 13% ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కేవలం మన ఇంట్లో వాడుకునే వంటలోనే కాకుండా బయట హోటల్స్లోను, రెస్టారెంట్స్లోను, అలాగే బేకరీస్లో ఇలాంటి బయట మొత్తం తినడం వల్ల, ఆయిల్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎన్నో మధుమేహం, అలాగే ఫ్యాటీ లివర్, అలాగే మనకి గుండె సంబంధిత వ్యాధులు, ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యలకైతే ఎదుర్కోవాల్సిన తప్పకుండా ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఆయిల్ని ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేయడమే ఇంత మొత్తంలో తప్పు అనుకుంటే, ఇంకొకటి ఏంటంటే బయట మీరు హోటల్స్లో కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు, మీరు బయట చిన్న చిన్న బజ్జీ కొట్లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఏంటంటే యూజ్ చేసిన ఆయిల్నే మళ్ళీ హీట్ చేసి మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఆయిల్ తీసుకోవడం వల్ల ఇంకా చాలా ప్రమాదకరం. పెద్దవారే కాదు, చిన్నపిల్లలు కూడా ఇలాంటి బయట ఫుడ్స్, బయట బ్యాడ్ ఆయిల్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా, చిన్నపిల్లలు కూడా ఏజ్ డిఫరెన్స్ లేకుండా మనకి ఇప్పుడు చూసినట్లయితే క్యాన్సర్ కావచ్చు, గుండె సంబంధిత వ్యాధులు కావచ్చు, చిన్నపిల్లలు కూడా ఫ్యాట్ కాకపోవడం, చిన్న ఏజ్లోనే లావుగా ఫ్యాటీగా కనిపించడం వంటివి చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా బయట ఫుడ్ని తగ్గించి ఇంట్లోనే కూడా ఎంత అవసరమో అంత ఆయిల్నే యూజ్ చేసుకోవడం చాలా మంచిది. బయట ఫుడ్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదని చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే వంట నూనెను ఎంత తక్కువలో యూజ్ చేస్తే అంత మంచిది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.